ఇక కాంగ్రెస్ కు ఓబీసీల అండ కులగణన చేపడతాం రాష్ట్రాల ప్రతినిధులకు రాహుల్ గాంధీ హామీ కాంగ్రెస్ పార్టీకి ఓబీసీలు మద్దతు ఇవ్వాలని అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శనివారం 29 రాష్ట్రాలకు చెందిన ఓబీసీ సంఘాల ప్రతినిధులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, అఖిల భారత బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలో ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా దేశంలో ఓబీసీల స్థితిగతులను వివరించారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం తమ సమస్యల్ని ఏమాత్రం పట్టించుకోకుండా క్రిమిలేయర్ విధిస్తూ అన్యాయం చేస్తున్నారని తెలిపారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నదని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, డాక్టర్ విజయ్ భాస్కర్, డాక్టర్ చంద్రశేఖర్, బెల్లయ్య నాయక్, గోమాస శ్రీనివాస్, డాక్టర్ రవి, జనగామ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు. మొత్తానికైతే ఓబీసీలు మాకు అండగా ఉంటే రానున్న రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో కానీ, కులగణనకు సంబంధించిన విషయంలో కానీ, ముఖ్యంగా మొన్న తీసుకొచ్చినటువంటి మహిళా బిల్లుకు సంబంధించిన విషయంలో కానీ, మహిళా బిల్లులో బీసీ మహిళలకు తప్పకుండా మేము న్యాయం చేస్తాం, సబ్ కోటా కూడా పెడదామని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు. మరి ఇక్కడ జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశంలో దాదాపుగా రాహుల్ గాంధీ ఓబీసీలు దేశవ్యాప్తంగా ఓబీసీలు అందరూ మాకు మద్దతు ఇవ్వాలి, మాకు మద్దతు ఇస్తే తప్పకుండా రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెబుతాను. మరి ఈ మాట ఇన్ని రోజులుగా ఎన్నో రాష్ట్రాల్లో ఎంతో మంది మేధావులు కూడా బీసీ కులగణన చేయాలి, బీసీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్తున్నటువంటి ఎంతో మంది మేధావులు కూడా తప్పకుండా ఈ విషయంలో ఎలాంటి స్పందన ఇస్తారు. మరి రాహుల్ గాంధీ కూడా గెలిచిన తర్వాత మళ్ళీ మాట మారుతాడా, లేదు అని అంటే గెలిచేయడం కోసం మాత్రమే ఈ మాట మాట్లాడుతున్నాడా, మరి రాహుల్ గాంధీ మీద నమ్మకం రావడం కోసం ఆయన ఇంకేం చేస్తాడు అనే విషయంలో కూడా సందిగ్ధత ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చి మర్చిపోవడం అనేది రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారింది. మరి అట్లాంటి క్రమంలో ఎన్నో ఏళ్లుగా మన ఇక్కడ నుండి మన సార్ ప్రొఫెసర్ కంచాయిల సార్ లాంటి వాళ్ళు కూడా బీసీ కులగణన చేయాల్సిందే, చేసి రిజర్వేషన్ పెంచాల్సిందని చెప్పేసి ఎన్నోసార్లు డిమాండ్ చేశారు. మరి అట్లాంటి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం తప్పకుండా ఓబీసీల కళ నెరవేరనున్నది. వాళ్ళ రిజర్వేషన్లు కులగణన చేపట్టి రిజర్వేషన్ పెంచితే మాత్రం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాట ప్రజలు బీసీలు ముఖ్యంగా బీసీలు నమ్మితే మాత్రం, ఎందుకనంటే ఈరోజు బీసీలను ఆధారంగా చేసుకొని నరేంద్ర మోడీ రాజకీయం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని ఎస్సీలు, మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేనందున కేవలం బీసీ కులాల ప్రజల్ని పట్టుకునే బీజేపీ రాజకీయం చేస్తుంది. అదే బీసీలకు సంబంధించిన విషయంలో మళ్ళీ అదే బీజేపీ మోసం చేస్తుంది, బీసీలను వాడుకుంటుంది తప్ప వాళ్ళకు అన్యాయం చేస్తుందని చెప్పేసి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. మరి అదే క్రమంలో ఈరోజు కాంగ్రెస్ ఓబీసీలకు అండగా ఉంటా అంటుంది. మరి ఓబీసీలు కాంగ్రెస్ను నమ్మి గెలిపిస్తారా, రానున్న లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం చూపిస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది.